భటుడు రాజు అయితే అదృష్టం అంటారు, రాజు భటుడైతే మన రమేష్ అంటారు. ఇంతకీ రమేష్ పోగొట్టుకున్న అదృష్టం ఏంటి, రమేష్ కు వచ్చిన దురదృష్టం ఏంటి? ఈ రెండు తెలియాలంటే మనం ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్. ఈ రాజ్యానికి నేను రాజును. నాకిద్దరు భార్యలు, ఇది పెద్ద భార్య, ఇది చిన్న భార్య. భగవంతుడు నాకు అన్ని రెండు ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు చూడ్నికి, వినడానికి 2 చెవులు ఇచ్చాడు, చేయడానికి 2 చేతులు ఇచ్చాడు, నడవడానికి 2 కాళ్ళు ఇచ్చాడు. మీ మనసు ఒక్కటే ఉంది కదా, మేమిద్దరం అందుట్లో ఎమడలేకపోతున్నా, ఉక్కబోస్తుంది. అదే 2 ఉన్నాయి అనుకోండి, అదొకటే నాకు. మా ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మహాప్రభు? ఈ రాజ్యము నా తరువాత నా వారసుడి చేతిలో పెట్టి శాశ్వతంగా పైకి వెళ్ళిపోతానని. అంటే పిల్లల స్వామి, మంగళవారం ఏంటి అపశకనం మాటలు? మహారాజా ఈ రోజు ఏంటి? మంగళవారం. నిన్నేంటి? మంగళవారం. రేపు మంగళవారం. ఈ వారం మొత్తం మంగళవారం అయితే మేము ఎప్పుడు తల్లులు అయ్యేది? నా ప్రాణము కంఠంలో ఉన్నంత వరకు ఈ రాజ్యములో రోజు మంగళవారమే. మీరు ఇక్కడే ఉండండి, నేను హిమాలయాలకు వెళ్ళి సుదీర్ఘంగా తపస్సు చేసి మీకు సెరవు కొడుకునిచ్చేస్తా. మహారాజా నేను కూడా వస్తా. ఆ దారిలో రాళ్లుంటాయి, రప్పలుంటాయి, తుప్పలుంటాయి, కుప్పలుంటాయి, బందిపోట్లు కూడా ఉంటారు. మీకోసం ఎన్ని పోట్లైనా సరే తట్టుకొని మీతో వస్తాను. ఏడికి పోతావురా నువ్వు? ఏడికి పోతావు? మాత మీకు ప్రణామం. ప్రణామాలు. మా తల్లి గారు. అయినా నువ్వు ఏడికి పోతావురా? నీకు చెప్పాను కదమ్మా, నా తదనంతరం మీ రాజ్యాన్ని ఒక కొడుకు చేతిలో పెట్టి నా బిడ్డను నీ చేతిలో పెడితే నువ్వు అలా ఎత్తి పట్టి గంగలో దూకుతావు కదమ్మా. శోగామిని అనుకుంటున్నావురా నువ్వు? అయినా నువ్వేంద్రా హిమాలయాలకు పోవు లేదు, నువ్వు ఈయన్నే ఉండి నాకు మన్మన్ని ఇయ్యాలి. వాళ్ళని చూసుకోవాలంటావు, వాళ్ళకి ఏం తక్కువ చేసినా ఏం చూసుకోలేదు, తిరుగు బానే ఉన్నారు కదా. మహారాజా, పక్క రాజ్యపు యువరాజు గారు మన రాజ్యంపై దండెత్తి వస్తున్నారు. అట్లెట్లుంటదా? ఒక మెసేజ్ లేదు, ఫేస్బుక్ లో ట్విట్ పెట్టలే, కనీసం వాట్సాప్ లో అయినా యుద్ధం ఈ రోజు ప్రకటిస్తున్నా 9:30 ఈవినింగ్, అది మరి మెసేజ్ లేకుండా. మహారాజా వారు పరమ మూర్ఖులు, మీ తలకాయ నరికి గుమ్మానికి వేలాడదీస్తారు. గట్లెట్ల నరుకుతాడు? నువ్వు కత్తి పట్టుకో బిడ్డ, మీ నాయన లెక్క నువ్వు కూడా వన్ తలకాయ నరికి ఇడికి తీసుకురావాలి. అతుకుతలేదమ్మా, నీ కళ్ళు అతుకుతున్నాయి. నిన్ను చెడ ఉట్టించిండ్రా నేను. నేను ఇది కాని పని గాని నేనే యుద్ధం చేసి వస్తా అని మీరు మనమని గాను. యుద్ధం నేను చేస్తా. ఆ యుద్ధం కంటే ఈ యుద్ధం డేంజర్. అవసరం అంటే వీరమరణం పొందుతా. మరి ఒకవేళ ఆ యుద్ధంలో మీరు మరణిస్తే? గట్లెట్లా మరణిస్తారు? నేను ఐడియా చెప్తా. చెప్పమ్మా. వాణ్ణి ఇంటికి రమ్మందా, మంచిగా సందు చూసుకుందా. సందులో చంపితే బాగోదా? మరి సందులో చంపుతా. ఒక్కరు రెడీగున్న టీమ్ లీడర్ పొజిషన్ కి. అది ఈను చెత్త పంచులయ్య. ఓకే, మీరన్నది నాకు అర్థమైనది. వాణ్ణి నా భార్యలతో చిట్టాపట్టలు ఆడించి సంధి చేసుకొని మందు దాగిచ్చి అదే అమృతం, వాని తల నరికి గుమ్మానికి ఎలగడదాం. చెప్పచ్చమ్మా, తొడగొట్టమ్మా. మరి ఇప్పుడు రాజుగా ఎవరుంటారు? వాడొచ్చుడితోటే తల నరికితే ప్రాబ్లం అయితే ఒక పని చేస్తాం, మా భట్టుడిని రాజునుగా ప్రకటిస్తున్నా. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి మా భట్టుడే రాజు. ఆమె ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఇది పని మనిషి. మరి ఆమె? పనికొచ్చే మనిషి. పనికొచ్చే మనిషి. మరి ఈమె? ఆ ఇంటికి పెద్ద పని మనిషి అని చెప్పు. ఏంది నన్ను పెద్ద మనిషిని చేస్తావు? పెద్ద మనిషి కాదే, పెద్ద పని మనిషి అంటున్నా. మహారాజా గారు వస్తున్నారు. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు. ఎవడ్రా నువ్వు? నేను మహామంత్రిని రాజా. ఈడెవడు? పనుడా. ఇదేవత్తి పని మనిషి. ఇదేవత్తి పనికొచ్చే మనిషి. అవునా? ఇదేవత్తి ఆ ఇంటికి పెద్ద పని మనిషి. పెద్ద పని మనిషి మరి ఇంత పట్టుకున్నది. నేను ఎట్లుంటాయింద్రా నీకు బార్కా? మన రాజ్యము రాజ్యం ఇంపార్టెంట్. ఈడే రాజు. ప్రభు ప్రభు ప్రణామములు. హే ప్రభు హరి రామకృష్ణ జగన్నాథ్, ఏ క్యా హువా?
అరే ఇదేంద్ర భయ్, మీ రాజ్యంలో రాజేమో పనులు లెక్కున్నారు, పనులందరూ రాజులు లెక్కున్నారు. మా రాజు గొప్పవాడు, పనోళ్ళనే రాజుల్లా చూస్తాడు. కానీ మా రాజు అటువంటోడు కాదు, మా రాజు మూర్ఖుడు. నేను కాదు రాజును, నేను మంత్రిని అంతే. రే మన రాజు గురించి చెప్పరా. రాజాది రాజ రాజ మార్తాండ నవకండ భూమండలామగుదగిటమణీకృత నిరంతర నీరాజిత నిజపాద పంకేర హుండనై సింధురా చతుష్టయ పరివేషిత వసుంధరాభార దుర్వహుండనై 14 భువంబులెక్కు పెట్టు వచ్చిన నుక్కడుంపజాల ప్రచండ ప్రతాప ప్రభా వివాదులకు నూర్గురు సోదలకు అగ్రచుండనై చండతర పరాగ్రోజ్వలమై దిగాంత సజ్జశౌలితమై అభిమాన వల్లభి వందీకృతమై నిష్కలంకమై జగమ్మున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక అక్షోహిణి సేనా సమూహంబు దీనాదుండగు మా శేఖర్ రాజు గారు విచ్చేస్తున్నారు. హో ఈయన మా రాజు గారు, కొడంగల్ కోటకు మహారాజు. ఆడి గురించి అంతా చెప్పారు, ఇంతే ఉంటాడు మరి. మీ రాజు గురించి గొప్ప విద్యలు ఏంటో చూపించమను. మా మహారాజుకు నాట్యం కూడా వచ్చు. మహారాజా, నీ నాట్యం గురించి ఒకటి ఏమన్నాడు మన రాజ్యంలో? మన నాట్యం నాన్న ఏమన్నారు తెలుసా? ఎందుకు పనికిరాని శాతాగాని కొడుకులు అన్నారు. ఆ నటనం నేర్వాలంటే అమ్మ కడుపులోకి వెళ్ళే రావాలి. నేను ఎవరిని తెలుసా? ఒక్కొక్కని రాజు చేరుకోన్ 100 మందిని ఒకేసారి నరుకుతా. ఇదంతా కాదు మహారాజా, వీళ్ళకి రాజ్యం ఇద్దామా యుద్ధం చేద్దామా? యుద్ధం చేద్దాం. మా రాజా వారికి యుద్ధమే కావాలంటే మీ రాజును పంపించండి. అగో రాజు వచ్చాడు. నన్ను క్షమించు, ఇంతకీ ఈ రాజ్యం రాజు నేను కాదు. మరెవరు నాటకాలు ఆడుతున్నావా? మా రాజుతో యుద్ధం చేయి. కత్తిరిగిపోయింది. మా రాజు గెలిచాడు. రాజ్యాన్ని ఆక్రమిస్తామా? ఆక్రమిద్దాం. నీకు ఇంకేం కావాలి? వివరాలు కావాలి. మరి ఇప్పుడు నేనేం చేసుకోవాలి? నా వివరాలు తీసుకెళ్ళు. ఎవరండి ఇట్రా? ఏమైంది ఇంతసేపు? ఏం చేసినవురా నువ్వు? అంటే అమ్మ కొత్త కోడలు వచ్చిందమ్మా. నీ అయ్యా, నేను రాజ్యాన్ని తీసుకురామంటే కొత్త కోడల్ని తీసుకొచ్చినావురా? పోయిన 2 కోడల్ని తీసుకురాపో, అప్పుడైతే నువ్వు రాజ్యంలో కాలు పెడతావు. తీసుకొస్తా. ఈ కత్తి బిగించుకొని వెళ్ళి చేపించి నా భార్యని దాన్ని తెచ్చుకుంటా. మ్యామ్ ఇంద్రజ గారు, వెంకీ గారు అండ్ రమేష్ గారు, మీ నుంచి ఒక కొత్త వెరైటీ అన్నమాట. అండ్ ప్రార్థిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను రా. సూపర్ రా, నువ్వు ఒక ఫైర్ బ్రాండ్ అంతే. థాంక్యూ మ్యామ్. అందరు కూడా బాగా చేశారండి. గుడ్ అండి, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, వెంకీ రమేష్ ఆ గెటప్పులతో స్టేజ్ మీద చాలా తళతళలాడుతూ కనిపించారు. బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గె పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్ళి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు?